ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అసలు ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతా, ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెనిజువేలాకి ప్రెసిడెంట్ ఎవరు? కొంచెం టైం ఇస్తాం. ఫార్మర్ ఆర్ ఎవరైనా సరే, లైక్ ఇప్పుడు అక్కడ యుద్ధాల వాతావరణం ఉంది కాబట్టి ఎస్, అందరూ ఫస్ట్ ఏమనుకున్నారు? నికోలస్ మదురో. అరే అవును కదా, కాదు ట్రంపు. ఇప్పుడు వెనెస్కి ట్రంప్ ప్రెసిడెంట్. తెలుసా మీకు? వెనెస్వేలాకి ట్రంప్ ప్రెసిడెంట్ తెలుసా తెలీదా మీకు? తెలియకపోతే కొత్త న్యూస్ ఇది, ఇప్పుడు బ్రేకింగ్. ఇది కామెడీగా అనిపిస్తుంది నేను చెప్తుంటే, బట్ ఇన్ రియాలిటీలో మాట్లాడుకుంటే ఈ పెద్ద మనిషి ఒక అఫీషియల్ అకౌంట్లో నేను ఫార్మర్ ప్రెసిడెంట్ని వెనెజువేలాకి అని చెప్పుకుంటున్నాడు. సిగ్గు అనిపించట్లేదా కొంచెం కూడా? అక్కడున్న దేశ అధ్యక్షుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆయన ప్లేస్లో నువ్వు వచ్చి వెనెజువేలా ఇప్పుడు నా కింద ఉంటుంది, ఇప్పుడు అన్నీ నాకు తగ్గట్టుగా జరుగుతాయని చెప్తున్నావు. అసలు యుద్ధం దేనికి స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి ఈ సంతంతా ఎందుకు స్టార్ట్ అయింది అనేది మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి? డ్రగ్స్ దగ్గర స్టార్ట్ అయింది. వెనెజువేలాలో డ్రగ్స్ అమ్ముతున్నాడు అన్న ఏకైక కారణంతో ఈ ప్రెసిడెంట్ నికోలస్ మదురోను తీసుకెళ్ళిపోయాడు ట్రంప్. ఓకే, యాక్సెప్టెడ్. ఆయన కొన్ని హెలికాప్టర్స్ అన్నీ తీసుకెళ్ళాడు. సరే, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు అక్కడ చమురు గురించి మాట్లాడుతున్నాడు, ఆయిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయిల్ ఎందుకు వచ్చింది? డ్రగ్స్ కదా నీకు మ్యాటర్, అవునా కాదా? ఏమని ప్రెస్కి మీడియాకి మొత్తం కళ్ళు కప్పేస్తా, ఎవరికి తెలియదేమో అని చెప్పి పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగుంటే ఎవరు నన్ను చూస్తలే అనుకుంటుందంట. ఇప్పుడు ఈయనకు కావాల్సింది ఆయిలే. ఎందుకు అంటే ఈ ఆయిల్ మీదనే ఇప్పుడు యుద్ధము ఏదైనా సరే కంప్లీట్గా దాని మీదకి వెళ్ళి నడుస్తుంది. అయితే ట్రంప్ ఏంటంటే ఒక అఫీషియల్ అకౌంట్లో, ఇక్కడ ఒక ఫోటో ఉంది యాక్చువల్లీ, నేను చూపించిన పక్కన వేపిస్తాను పిక్చర్ మీకు పక్క. అందులో ఏమని ఉంది తెలుసా? యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనెజువేలా ఫ్రమ్ జనవరి 2026 అంట. ఈయన ఈ పెద్ద మనిషి ఈ జనవరి మంత్ నుంచి అంట, అంటే ఇప్పుడు ఆల్రెడీ జనవరి నుంచి 2026 జనవరి నుంచి ట్రంప్ అఫీషియల్గా వెనెజువేలాకి ప్రెసిడెంట్ అయితే అక్కడ ఫార్మర్గా ఉన్న ప్రెసిడెంట్ ఎవరు? అక్కడ ప్రజెంట్ అక్కడ మనకు ఎట్లయితే డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ఆయన లేని పక్షాన్ని ఇంకొకరు ఉంటారు కదా, అదేవిధంగా అక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్గా ఆయనంతటా ఆయన ఒక పోస్ట్ పెట్టడంతో ఇది కొంచెం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కోపం తీసుకొస్తుంది అనమాట. రీజన్స్ ఏంటో కూడా చెప్తా. మెయిన్ రీజన్, అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము ఒకళ్ళ కింద ఉండాలని అనుకోవట్లేరు. ఎవరు? వెనెజువేలా వాళ్ళు. వెనెజువేలా వాళ్ళకి ఒకరి కింద ఉండాలి అన్న ఇష్టమే లేదు. నువ్వు కావాలిచ్చే దానికి సంబంధించి వచ్చి నువ్వు అలా ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళి హాయ్ నేను మీ కొత్త ప్రెసిడెంట్, ఎవడు నమ్ముతాడయ్యా? నాకు అర్థం కాదు. జోగ్గుందా నీకు? నువ్వే తీసుకెళ్తావు, మళ్ళీ నీకు కావాల్సింది వెనెజువేలా అంటే యుద్ధం చేసో లేకపోతే వాళ్ళతో మాట్లాడో చర్చలు జరిపో తీసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళు ఇవ్వను అన్నారు కాబట్టి డ్రగ్స్ అనే సాకుతో స్టార్ట్ చేసి ఆయిల్ వరకు తీసుకెళ్ళి ఇప్పుడు ఆ దేశానికి నేనే ప్రధాని అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఎవరు ఒప్పుకోరు. అక్కడి ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. ఆయన ఎట్లా వస్తాడండి, ఆయనకి ఏం హక్కు ఉందని. అయితే మరి వెనెజువేలా మీద ఇంత ఆయనకి ఎందుకు కన్నుంది ఏంటన్నది కూడా మాట్లాడుకుందాం. మెయిన్లీ వెనెజువేలా ఏమన్నా బాగా రిచ్ కంట్రీ అంటే కాదు. ఇక్కడ ఎంత పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఓకే అంటే యావరేజ్ మిడిల్ క్లాస్, యావరేజ్ జనాలు ఉంటారనమాట, మిడిల్ క్లాస్. కానీ మ్యాక్స్ ఇందులో అక్కడ ఎట్లా అంటే పావర్టీ ఉంది. దీన్ని ఈయన క్యాచ్ చేసుకొని ఇప్పుడు వాటి మీద పడాలి అని చెప్పి, అంటే రేపటి రోజు అంటే ఇన్ని రోజులు వెనెజువేలా సరిగ్గా ఇది కన్సిడర్డ్ సౌత్ ఆఫ్రికా కిందకి వస్తుంది యాక్చువల్లీ. సో వాళ్ళంట ఇన్ని రోజులు సరిగ్గా చూసుకోలేరంట వెనెజువేలాని. ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి అవన్నీ చూసుకుంటాడంట. నీకు నోబెల్ ప్రైజ్ కావాలన్నావు కదా, నోబెల్ ప్రైజ్ పక్కన పెట్టి లోపల కూడా రానియరు ఇట్లా చేస్తే చేష్టలు. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి, పీస్ పాటించిన వాళ్ళకి ఇస్తారు.
తమకి రాను కూడా రాదు, అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే చేసే పనులన్నీ ఇవి. సరే ఇది వదిలేసేయండి. రష్యా మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది నా కోపం. రష్యా దగ్గర ఎక్కడో స్టార్ట్ అయ్యి వెనుజులా దగ్గరికి వెళ్ళి దాని తర్వాత అక్కడ ప్రెసిడెంట్ అవుతా అని చెప్పి ఇప్పుడు దానికి సంబంధించి అఫీషియల్గా నోటీసులు పెట్టుకుంటా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరికీ రేపటి రోజు ఏమన్నా అయితే ఈ పెద్ద మనిషికి వచ్చి చెప్పాలన్నా అమెరికాకే చక్కగా దిక్కులేదు, నువ్వు వెనుజులాని చూడు. ఇక ఏమన్నా సెన్స్ అనిపిస్తుందా? అంటే ఒక పకడ్బందీ ప్లాన్ ఏం లేదు, కానీ ఒక పొగరుతో చేసే పనిలాగా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి దీంట్లో. ఇప్పుడు 90 days వరకంట ఆయన వెనుజులాకి సంబంధించి రక్షణ అధికారుగా రక్షణ కోసం ఈయన ఉంటాడంట అక్కడే. ఎందుకు అసలు అయినా నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? నీకు నిజంగా అక్కడ డ్రగ్స్ ఉన్నాయా లేవా పక్కన పెట్టండి, అక్కడ డ్రగ్స్ ఉన్నాయా లేవా అనేది ఇప్పటికి ఇంకా క్లారిటీ కూడా లేదు తెలుసా? లేదు. ఎందుకంటే అక్కడ చాలా ఒకానొక సందర్భంలో అమ్మిర్రు, కాదంటలేదు. వెనుజులా ఒకానొక సందర్భం 2013 ఆ టైంలో అమ్మిర్రు కాబట్టి దాని మీద అప్పట్లో అలిగేషన్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు దాన్ని ఆపేసిర్రు. అదాన్ని అడ్డు పెట్టుకొని నీకు అక్కడికి ఆయిల్స్కి సంబంధించి అదేవిధంగా ఆ రాష్ట్రాన్ని కబ్జా చేసుకొని రేపటి రోజు నీకు ఒక మంచి ఒక హెడ్ క్వార్టర్స్ లాగా కావాలి కదా, అందుకోసం వెనుజులాని తీసుకెళ్ళి. మరి వెనుజులా ప్రజలు అక్కడ మాత్రం మాకు ట్రంప్ వద్దు, మాకు ఉన్న వాళ్ళే సరిపోతారని చెప్పేసి అన్నాడు. మరి ఆయనని వెనక్కి పంపిస్తాడా, లేకపోతే ఇవే చేస్తారు ఇట్లనే తిప్పుతా నేనే వెనెజులా కూడా ప్రెసిడెంట్ని, నేనే అమెరికాకు కూడా ప్రెసిడెంట్ని, రేపటికి వరల్డ్ మొత్తానికి నేనే ప్రెసిడెంట్ అని ఇట్లనే కూతలు కూర్చుండు అనుకో, ఆయనకి ఏదో నోబెల్ ప్రైజ్ కావాలంట కదా, అసలు ఇవ్వరు, బై మిస్టేక్ కూడా ఇవ్వరు. మరి ఇప్పుడు వెనెజులా ప్రజలు ఏమైనా దీని మీద యాక్షన్ తీసుకుంటారా లేకపోతే చూడాలి మరి. ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్. మీ ప్రెసిడెంట్ని తీసుకెళ్ళి ఆయన వచ్చి ఇక్కడ కూర్చుండని ఏమన్నా సెన్స్ ఉందా అసలు? సో ఓవరాల్గా చూసుకుంటే అమెరికాకి సంబంధించిన ట్రంప్ రోజు రోజుకి విచ్చలవిడితత్వం అనేది ఎక్కువైపోతుందని క్లియర్గా అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు కంప్లీట్గా దీని మీద? అంటే ఎక్కడో డ్రగ్స్ దగ్గర అంటాడు, అప్పుడే ఆయిల్ అంటాడు, అప్పుడే నేను ప్రెసిడెంట్ని అంటాడు, ఏమైందో మరి? ఏమైనా క్రిటికల్గా ఏమైనా ఆలోచిస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా ముందు ప్లాన్స్ ఉన్నాయనేది చూడాలి. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.